హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా ఈస్ వరల్డ్. ఈరోజు బ్లాగ్ ఏంటో తన్మేలు చూస్తే మీకే అర్థమైపోయింది కదా. వరలక్ష్మి వ్రతం. ఈరోజు మా ఇంట్లో మా వరలక్ష్మి వ్రతం మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఫుల్ డే బ్లాగ్ తీసాను. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎప్పటి వరకు నా ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మార్నింగ్ అమ్మ లైవ్గానే బయట కడిగేసి ముగ్గేసింది. మార్నింగ్ 5 అయింది టైం. అలా ఉంది. నైటే ఆ పసుపు కుంకాలు అవి దారబంధాలకి రెండింటికి రాసింది, దేవుడి గదిలో కూడా రాసింది. అన్నీ రాత్రి ప్రిపేర్ చేసుకుంది. మార్నింగ్ 5 అయింది. అలా ఉంది. ఒక మా తాత అక్కడ ఉన్నాడు. ఇక మా అమ్మ అయితే వంటలు అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ పులిహోరకి అన్నం పెట్టింది పక్కన. ఫస్ట్ పులిహోర చేయడానికి చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అమ్మ అయితే వంట అయితే స్టార్ట్ చేసింది. నేనైతే ఈరోజు పూజ గదిలోని కొన్ని సర్దుదాం అయితే వచ్చాను. అట్టుపళ్ళు అవి అన్నీ రెడీగా పెట్టి ఇవన్నీ కడగాలి. సామాన్లు అవి తుడిచేసి ఒత్తులు అవి వేసుకోవాలి. మామిడాకులు కడగాలి. సో ఫ్రెండ్స్, సామాన్లు అయితే తుడుచుకున్నాను, పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే అక్కడ అమ్మ పప్పు వేసింది. ఆ పప్పు పంచాయతీ పట్టుకుంటే పప్పు అవుతుంది. బూర్లకైతే పప్పు రుబ్బాలి. చూపిస్తాను చూడండి. అక్కడైతే అమ్మ పులిహోర అయితే కలుపుతుంది. చింతపండు పులిహోర చేస్తుంది. పక్కనైతే బోర్లకి తోపు చల్లారి పెడుతుంది. స్పైసీగా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. అక్కడైతే దేవుడి పళ్ళు, ఆకులు ఇవన్నీ అయితే నేను కడుగుతున్నాను. అక్కడ బాగా వచ్చాము. జోకులేస్తున్నాడు. ఏ పళ్ళు, అరటికాయల, అట్టుపళ్ళ. మామిడాకులు మా ఇంటి దగ్గర చెట్టు వేసాం, మా గార్డెన్ లో. ఇది దానిమ్మపల్లి. ఇది అది నేను అప్పుడే అడిగాను. దానిమ్మపల్ల, దోసకాయ. ఇది దానిమ్మపల్ల, యాపిల్. అది అట్టకాయలు. అయ్యి అట్టకాయలా? బాగుంది అయితే అట్టకాయలు. ఇది కొంచెం సైడ్ అయితే వేటి ఏంటి? నిమ్మకాయలు. ఇది దానిమ్మపల్ల త్వరగా. నిమ్మకాయలు అంటావు. ఇప్పుడైతే పైన అంతా సర్దాను ఫ్రెండ్స్. ఇంకా కింద అయితే ఇవంతా రెడీ చేయాలి. ఇవైతే అమ్మ కాల్సం రెడీ చేసుకుంటుంది. నేనైతే పైన ఒత్తులో వేసి సామాన్లకి అవి బొట్టులు పెట్టాను. అది చూపించు. అక్కడ అన్నిటికీ అయితే బొట్టులు పెట్టేశాను. పళ్ళు అయితే కడిగేసి అది ముందే పెట్టాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది. తర్వాత అమ్మ వచ్చాక కాల్సం సర్దే ముందు చూపిస్తాను, చూసేయండి. అక్కడైతే బాగా పువ్వులు కొడుతున్నాడు. ఎక్కడ పువ్వులు దండలు లేవని చెప్పి బంతి పువ్వులు తెచ్చి మా బాబాయ్ దండ కొడుతున్నాడు. మా అమ్మ కొట్టమని చెప్పి. చూడండి, పదే ఫన్గా ఉంటుంది. వాయిస్ తడుపుతున్నాను చూడండి. స్నానం చేయకుండా పువ్వులు కొట్టేస్తున్నావు. నీ తినకపోతే స్నానం చేయాలా? మమ్మల్ని అంటావు కదా, చేసినా కూడా స్నానాలు చేయరు, ఏది చేయరు రాదని చెప్పి పోలేదు. గుచ్చుతుంటే దేవుడికి గుచ్చుతున్నావా చెప్పు. అలాగే అందులో ఎట్టి
అక్కడైతే మా అమ్మ అయితే కింద కలసంగా అయితే రెడీ చేసుకుంటుంది. బాగా బంతి పూలు కుట్టాడు కదా, దండయ్యత్త ఎలాగుందా అని అడుగుతున్నాడు. అందుకే దండేసి చూపుతుంది ఎలాగుందా అని. కలసం అయితే రెడీ చేస్తుంది అమ్మ. కింద అయితే నేను పైన ఆల్రెడీ అన్నీ రెడీ చేశాను. జస్ట్ పువ్వులు ఎట్టేస్తే అయిపోయినట్టే, పైన వేయట్లేదు. కింద మాత్రం కలసం రెడీ చేస్తాను. చెప్పు బా. అక్కడట మా తాత మామగారు పొట్లు పువ్వులు మేము ఎట్టలేదట, వచ్చి మాట్లాడుకుని మరి పెడుతున్నాడు బొట్లును పువ్వులను. నేను ఎడతాను, వాళ్ళు ఎట్టకపోతే ఏంటి అని పెడుతున్నాడు. స్నానం చేయకుండా ఎటు గంధం తక్కువ కలిపి వస్త వాటర్ లాగా ఉంది. అన్న చేతి ఇస్తున్నా. మాట్లాడు, ఎవరికి ఆడుతున్నావు చెప్పు. చూడండి ఫ్రెండ్స్, మా బావ స్నానం చేయకుండా బొట్టులో పెట్టేస్తున్నాడు వచ్చి. ఫ్రెండ్స్ అయితే ఇవైతే రెడీ చేస్తాము, పైన కింద కూడా రెడీ చేస్తాము. ఇప్పుడైతే నేను రెడీ చేసి వచ్చాక అమ్మ కూడా రెడీ అవుతుంది. రెడీ అయిపోయి వచ్చాక పూజ అయితే స్టార్ట్ చేయాలి. పూజ స్టార్ట్ చేసాక చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. నేనైతే రెడీ అయ్యి వచ్చేస్తాను. అక్కడైతే నేను తులసమ్మ గారు ఆల్రెడీ అన్నీ రెడీ చేసుకున్నాను. వచ్చేది దీపం పెడుతున్నాను. దీపం పెట్టేశాక ఈలోపు అమ్మ అయితే లోపల దీపం అది వెలిగిస్తుంది. వెలిగిస్తాక నేను కూడా వెళ్ళి పూజలో కూర్చున్నాను. తులసమ్మ పూజ అయితే చేస్తాను. తులసమ్మకి అయితే అయిపోయింది. బయట ఎక్కువ ఏం ప్రసాదాలు పెట్టలేదు, ఎందుకంటే దీపం కాలట్లేదు, గాలి బాగా వేసేస్తుంది. అందుకనే దీపం లోపలికి పెట్టేశాను. ఐఎమ్ రెడీ ఫ్రెండ్స్. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అమ్మాయి దీపం వెలిగిస్తుంది, చూపిస్తాను. రెండు అలాగే వచ్చి మీరు ఇది ఉండదు కదా, దీపం కొంచెం నెమ్మదిగా ఒక్క దాంట్లో పెట్టమ్మా. అలాగే పెట్టండి, లేకపోతే ఉండలేదు. అక్కడైతే అమ్మ అయితే కంకణం కట్టమంటుంది. అమ్మకైతే నేను కంకణం కడుతున్నాను. నాకు కూడా అమ్మ అయితే కంకణం కడుతుంది ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మ అయితే కథ చదువుతుంది, చూపిస్తాను చూసేది. అసలు ఎక్కడా మమ్మీ చూడండి, అమ్మవారిని అంతా అయిపోయాక ఫుల్గా చూపిస్తాను. ఫుల్ లుక్ నీకు అనిపించట్లేదా? ఒక్క నిమిషం. ఇదైతే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అనిపిస్తుంది మీకు? మా రూపాయి దగ్గర లేవు. 2 రూపాయల కోసం 2 రూపాయల కోసం అందులోనే తీయకూడదా? అది ఆ తల్లి కదా. వరలక్ష్మీ వ్రతం. శ్రీ మహాగణపతి నమః. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణ స్వాహ. ఓం నారాయణ స్వాహ. సభృత్కాయः अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विध फलपुत्रार्थ सिद्ध्यर्थं तत्सस्वान सौभाग्य फलावाप्त्यर्थं श्री वरलक्ष्मी देवता उद्दिश्य श्री वरलक्ष्मी देवा प्रीत्यर्थं कल्पोक्त विधानेन यावच्छक्तिद्वारेण वाहनादि षोडशोपचार पूजां करिष्ये तदङ्गत्येन कलशपूजां करिष्ये. इदं कर्तुं చేసుకుంటాం. कलशस्य मुखे विष्णुकण्ठे रुद्रसमस्थितः मूले तत्र स्थितो ब्रह्ममध्ये मातृगणस्मृतः कुक्षौतः सागराः सर्वे सप्तद्वीपा वसुन्धराः ऋग्वेदो सवितां सर्वे कलशाम्बो समस्थितः आयन्तु श्रीवरलक्ष्मी प्रजातं दुर्दक्षया कारकः कल्याणी कमलानिलये कामितार्थप्रदायिने यावत्त्वं पूजयिष्यां सुखदेवदायिने जयन्ते सन्निधं कुरु श्रीवरलक्ष्मी पूजा प्रारम्भं पद्मासने पद्मकरे सर्वलोकैकपूजिते नारायणी प्रिय देवी सुप्रीता भव सर्वदा क्षीरोद्धावसंते कमले कमलालये सुस्थिरा भवमे गृहे सुरासुर नमस्कृते श्रीवरलक्ष्मी देवतार्घ्यायामि सर्वमङ्गलमाङ्गल्ये विष्णुवक्षस्थलालये आवाहयामि देवी त्वां सुप्रीता भव सर्वदा आवाहयामि श्रीवरलक्ष्मी देवताम् आवाहयामि सूर्यायुक्तानि बहुश्रुते सुररत्नविभूषितं सिंहासनमिदं देवी स्थिरत्तं सुरपूजिते श्रीवरलक्ष्मी देवतायै च रत्नसिंहासनं समर्पयामि. पुष्पादिभिस्तुतं आर्जं दास्यामि ते देवी गृहणे स्वपूजिते श्रीवरलक्ष्मी देवतायै आर्जं समर्पयामि. सुवासितजलं रम्यं समुद्भवं पाद्यं गृहेण देवी त्वं सर्वदेवनामुष्टुते श्रीवरलक्ष्मी देवतायै पाद्यं समर्पयामि. తాంబూలం ఇచ్చేటప్పుడు కుంశనం దిక్షలు ఎవరికి అది మా అమ్మ కట్టేసి కొంచెం సువర్ణ కలసానితం చందనాదౌర
ఓం ధనధాన్య కర్వే నమ ఓం సిద్ధయ్య నమ ఓం శ్రేణ ప్రధానం వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో మండపం ఏర్పాటు చేసి అదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మవారిని అయితే మేమైతే అలా రెడీ చేసాము. ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎలా రెడీ చేసామో, ఎలా ఉందో. పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా తాంబూలంకి అత్త వాళ్ళందరూ వస్తే తాంబూలం ఇచ్చేస్తే ఇంకా అయిపోయినట్టే. తాంబూలానికి వాళ్ళు వచ్చినప్పుడు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. అక్షంతలు అక్కడ ఉన్నాయి. మా డాడీ అయితే వచ్చారు, అప్పుడే డ్యూటీ నుంచి వచ్చారు. అది దండం పెట్టుకుంటున్నారు. మా అమ్మ అయితే వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి అయితే తాంబూలం ఇస్తుంది. ఇది మా డాడీకి ఎంతో ఇష్టమైన ఘట్టం. మా కాలు ఫుల్ ప్యాంట్ వేసినా బాగుంది. ఏ ప్యాంట్ అయితే కాళ్ళు మొక్కుతున్నాం నాతో. ఇదైతే భలే ఫన్గా ఉంటుంది. మా అమ్మ కాళ్ళకి దండం పెడుతుందని మా డాడీ అయితే డ్యూటీ నుంచి అయితే బేగా వస్తాడు. అక్కడే ఫన్గా ఉంటుంది. అది నేను మొక్కుతుంది. ఇప్పుడైతే తింటున్నాం ఫ్రెండ్స్. మా అమ్మ ఆల్ ఐటమ్స్ తింటాను. అరిటాకులో తింటుంది. నేను తింటున్నాను. ఎట్టన్నా డాడీ మా అమ్మ తింటుంది. పెద్ద హాయ్ చెప్పు. మా చెల్లి ఇంకా రాదు. ప్రస్తుతానికి చూస్తూ ఉండండి. సూపర్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈవినింగ్ టైం అన్నమాట. ఈవినింగ్ అమ్మ ఇప్పుడు అమ్మవారిని కలిపేస్తుంది. కలిపేసాక గుళ్ళో కుంకుమ పూజ ఉంది. గుళ్ళో మేమైతే పూజకి వెళ్తున్నాం. కుంకుమ పూజకి చూపిస్తాను, చూసేయండి. అమ్మ అయితే ఇప్పుడు అమ్మవారిని కలుపుతుంది, చూపిస్తాను చూడండి. గుడికి అయితే వెళ్ళిపోతున్నాం, చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, కుంకుమ పూజ అయితే అయిపోయింది. అదిగోండి దానికే కుంకుమ పూజ చేసాం. పూజ అయితే అయిపోయింది. ఇంకా అంతా దండం పెట్టుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. కుంకుమ పూజ అయితే అయిపోయింది. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. పూజ చేసినట్టే లేదు, వచ్చినప్పటికే కుంకుమ పూజ అయిపోయింది. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది బాగా కొత్త షర్ట్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. వ్రతం చేసాట పడుకుని పోయింది ఇప్పుడు వరకు. ఇదేం వ్రతం చేసిందో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది బాగా కొత్త షర్ట్. హాయ్ చెప్పు. చాలా స్నానం చేయకుండా వైట్ షర్ట్ వేసుకొచ్చాడు. ఆ వీడియో కూడా ఉంది, అది కూడా యాడ్ చేస్తాను చూడు. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తారు కదా. ఈరోజు మా వరలక్ష్మి వ్రతం అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటికే టైం 9:30 అయిపోయింది. ఒక వీడియో తీస్తున్నాను కదా, వ్లాగ్ గుర్తొచ్చి ఇప్పుడు ఇంటికి చెప్తున్నాను.
ప్లీజ్ ఇప్పటివరకు నన్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ నేనైతే చేసి పెడతాను. ఏ వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.